కేటీఆర్ రాబోతున్నారు. ఈ రోజు జరగబోయేటువంటి విచారణ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. మనం చూస్తున్నాం. సో అరెస్ట్ యా గో హెడ్ ప్రవీణ్. ప్రస్తుతం చూస్తున్నాం కేటీఆర్ వాహనం కూడా ఏసీబీ కార్యాలయం చేరుకోబోతుంది. ఇప్పటికే పోలీసులు కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కేవలం ఒక్క వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు. కార్యకర్తలు కావచ్చు, నాయకులు ఎవరివి కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం చూస్తున్నాం ఇప్పటికే కేటీఆర్ అయితే మాత్రం ఏసీబీ కార్యాలయంకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. కేవలం కేటీఆర్ మాత్రమే లోపలికి అనుమతించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు విచారణ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సాక్షుల స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని, మరోవైపు హెచ్ఎండిఏ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదును ఆధారంగా చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఎఫ్ఈఓ కంపెనీను కూడా గతంలోనే మనం చూసాము. ఆన్లైన్ ద్వారా విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దాదాపు 56 కోట్ల రూపాయల వరకు కూడా ఎలాంటి అప్రూవల్స్ లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, బిజినెస్ రూల్స్ పాటించకుండా, అంటే ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచారం ఇవ్వాలి, కొంత ట్యాక్స్ చెల్లించాలి, వాటన్నిటినీ రూల్స్ను పాటించకుండా 56 కోట్ల రూపాయలు బదిలీ చేశారనేటువంటి అంశానికి సంబంధించి మరోసారి గతంలో ఏ విధంగా అయితే ప్రశ్నించారో అదే విధంగా మరోసారి కేటీఆర్ ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.